కాకపోతే తులారాశి తీసుకున్నట్లయితే తులారాశి వారికి బృహస్పతి వచ్చేసి 3వ ఇంటధిపతి, 6వ ఇంటధిపతి. ఈయన సప్తమంలో ఉన్నారు ఎన్ని రోజులు. ఓకే. మంచి పరిస్థితులనిచ్చారు. కొంచెం మీకు సొసైటీలో వాల్యూ పెరిగింది. ఉద్యోగ స్థానంలో కూడా ఒక మంచి అవకాశాలొచ్చాయి. అలాగే జీవిత భాగస్వామి నుంచి కూడా ప్రోత్సాహం వచ్చింది. సొసైటీలో మంచి గోల్స్‌కి వెళ్ళడానికి, రీచ్ అవ్వటానికి మీరేసిన ప్రతి స్టెప్ కూడాను మంచిగా పడిందని చెప్పుకోవచ్చు. మే 1 వరకు ఇలా ఉంటుంది. మే 1 తర్వాత తృతీయాధిపతి, అలాగే 6వ ఇంటధిపతి, 3వ ఇంటధిపతి, 6వ ఇంటధిపతి బృహస్పతి 8దో ఇంట్లోకి రావడం ఎలా ఉంటుంది? చాలా బావుంటుంది. ఎందుకనగా 6, 8, 3 ఇవన్నీ కూడాను ఉపచయ స్థానాలు. ఈ యొక్క ఉపచయ స్థానాధిపతులైనటువంటి యొక్క గ్రహాలు అక్కడ ఉండడం మంచిదే. 8లో బృహస్పతి ఉంటే కొంచెం ఆయువృద్ధినిస్తాడు. అలాగే కొన్ని కష్టాలనిస్తాడు మీకు. సిబ్లింగ్స్‌తో ప్రాబ్లమ్ రావడం కావచ్చు. అట్ ది సేమ్ టైమ్ కొంత థ్రోట్‌కి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఫైనాన్షియల్‌గా జాబ్‌లో మీకు కొంత తడబాటు ఉంటుంది. ఈ తడబాటుతోటి కొంచెం టెన్షన్ వాతావరణం ఫేస్ చేస్తారు. ఫైనాన్షియల్‌గా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. శనిని తీసుకున్నట్లయితే మీకు చతుర్థాధిపతి, పంచమాధిపతి. ఈయన వచ్చేసి మీకొచ్చేసి ఈయన చేసే పనంతా కూడాను వివాహ ప్రయత్నాలలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకుంటారు. సంతానాభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకునే అవకాశం ఈ సంవత్సరం శని భగవంతుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే అలాగే మాతృమూర్తి యొక్క హెల్త్ కూడా మధ్య మధ్యలో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటిది ఇదివరకు. ఇప్పుడు వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. మీకు ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. శని 5th హౌస్‌లో ఉన్నాడు కదా, సంతానాన్ని ఇచ్చే స్థానంలో. వివాహం అయితేనే సంతానం కలుగుతుంది. కాబట్టి వివాహం జరిగే అవకాశం ఉంది. దాని పర్పస్ మీరు కొంచెం లీవ్స్ అవి ఎక్కువ పెట్టినా జాబ్‌లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చూసి మీరు అడుగు వేసుకోండి. ఫైనాన్షియల్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి. పోతే జాబ్ ఒకసారి మిస్ చేసుకుంటే మళ్ళా వచ్చే అవకాశం ఈ సంవత్సరం చాలా తక్కువగా గోచరిస్తుంది. ఈ విధానాన్ని ఆలోచించి చేయండి. లేకపోతే రాహు వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. మంచి గ్రోత్ వస్తుంది. మంచి ఆలోచనలు తట్టుతాయి. బాగా ఉండే అవకాశం బాగుంది. స్టమక్ గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంత డాక్టర్‌ని కన్సల్టెన్స్ అవ్వడం ఎంతో శ్రేయస్కరం. ఎందుకనగా శని నక్షత్రంలో ఉత్తరాభాద్రులకి రాహువు రాగానే శని భగవంతుడు ఇక్కడ శతభిషంలో ఉండగానే వీళ్ళిద్దరు నక్షత్ర పరివర్తన చేత కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలోనూ ఒక్కోసారి సంబంధం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళడం, అలాగే ప్రమోషన్స్ కూడా దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళడం, ఆర్థికంగా దెబ్బతినడం, ఇవన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశాలు. చాలా జాగ్రత్తగా చూసుకొని నెమ్మదిగా శనికి దశరథ శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ, ఈ శూన్య ముద్రలో కూర్చొని దశరథ శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ మనం మంచిగా ముందుకెళ్ళినామంటే చాలా మంచి అవకాశాలు ఫేస్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. ఇకపోతే కేతువుని తీసుకున్నట్లయితే మీకు వ్యయ స్థానంలో ఉన్నాడు. దైవభక్తి పెరుగుతుంది. మీకు ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే వైభోగం పట్టనుంది. వ్యయంలో నిద్రాభంగాలు అనేటివి కొంత ఇబ్బంది పెడతాయి. దైవ సంబంధమైనది ఒక్కటి మాత్రమే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మీరు ఆచరించవలసింది ఈ యొక్క శూన్య ముద్రలో కూర్చొని చక్కగాను ధ్యానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్ అవుతాయి అవకాశం ఉంది. శనిగ్రహానికి ముద్ర ఇక్కడ పెట్టాలి. ఇవన్నీ గ్రహస్థానాలు, ఇవన్నీ అధిదేవతల స్థానాలు. కాబట్టి ముందు గ్రహానికి శాంతి జరగాలి. ఈ యొక్క మూలంలో వేలు పెట్టి ఇలా పెట్టేసి దశరథ కృత శని స్తోత్రాన్ని వినండి. అలాగే తత్వం, ఈ యొక్క తులారాశి వారికి వాయుతత్వం ఉంటుంది. వాయుతత్వం అంటే ఈ యొక్క చూపుడు వేలుని ఫోల్డ్ చేసి దీని మీద శ్వాస పెట్టి
చక్కగాను మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ 2 ముద్రలతోటి మీకు లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. శుభం.